ఈ సెషన్లో ఇఫ్ కండిషన్ గురించి చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ లేదంటే ఇఫ్ కండిషన్. టోటల్గా ఇఫ్, స్విచ్, ఫర్, వైల్, డూ వైల్, బ్రేక్, కంటిన్యూ ఇట్లాంటి వాటిలన్నిటిని కలిపి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. వాటిల్లో ఒకటే ఇఫ్ కండిషన్ లేదంటే ఇఫ్ స్టేట్మెంట్. మరి ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ సింపుల్గా వాడాలి అంటే ఇలా అనమాట దాని సింటాక్స్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ లేదంటే కండిషన్. ఈ యొక్క కండిషన్ ట్రూ అయితే ఏమి ఎగ్జిక్యూట్ కావాలి అనేది దాని కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సింపుల్గా మనం ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్నే మనం ఇట్లా సేవ్ చేద్దాం. 4_ control if 1.html అని నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది. ఈ x అనే వేరియబుల్ ఒక కండిషన్ పెడతాను. ఈ వేరియబుల్ యొక్క వాల్యూ 10 కంటే తక్కువ ఉంటే ఏంటి అనేది ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాం. ఇఫ్ x లెస్ దెన్ 10, x యొక్క వాల్యూ 10 కంటే తక్కువ ఉంటే ఏమి ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఇక్కడ నేను ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. x ఈజ్ మీ ఇష్టం, ఏ మెసేజ్ అయినా సరే లెస్ దాన్ 10 అనే మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ దెన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విల్ గెట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇది ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏమొచ్చింది రిజల్టు? ఏమీ రాలేదు. ఎందుకు? x యొక్క వాల్యూ 10 ఉంది, లెస్ దాన్ 10 కాదు. అంటే ఈ యొక్క ఎక్స్ప్రెషను లేదంటే కండిషన్ ఫాల్స్ అనమాట. ఫాల్స్ కాబట్టి దీని కింద ఉండే ఈ యొక్క మెసేజ్ ప్రింట్ కాలేదు. మరి ఈ యొక్క x యొక్క వాల్యూ 1 ఇద్దాం. 1 ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రింట్ అవుతుంది చూడండి. ఓకే, ఇట్లా మీరు ఒక కండిషన్ కింద ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఈ కండిషన్ పెట్టి దాని కింద సింగిల్ స్టేట్మెంట్ అయితే బ్రాకెట్స్ అవసరం లేదు, లేదంటే ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కావాలి దాని కింద అనుకుంటే ఇట్లా బ్రాకెట్స్ స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ఆఫ్ ద బ్రాకెట్, క్లోజింగ్ ఆఫ్ ద బ్రాకెట్, దీన్నే బ్లాక్ అంటాం. ఓకే, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే దీని కింద ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు x ప్లస్ 1 అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది, ప్లస్ x యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 2 స్టేట్మెంట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇక ఈ బ్లాక్లో. అంటే ఇది ట్రూ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే ఇది క్లోజ్ అయ్యేదాకా ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అదే ఒక స్టేట్మెంట్ అయితే బ్లాక్ అవసరం లేదు, లేదంటే పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఓకే, ఆ విధంగా అన్నమాట. మరి ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ పెట్టుకోవాలి, లేదంటే ఇది ఫాల్స్ అయితే ఏంటి అనేది కావాలి అనుకోండి. అప్పుడు మీరు ఈ యొక్క ఎల్స్ స్టేట్మెంట్ని రాయొచ్చు. ఇఫ్ ఎల్స్, ఇఫ్ ట్రూ అయితే ఇది, లేకపోతే ఏంటి అనేది ఇంకొక ఫైల్లో సేవ్ చేద్దాం. ఓకే, if x less than 10
దెన్ ఓకే ఇక్కడ బ్రాకెట్ తీసేస్తాను, ఎక్స్ లెస్ దెన్ 10 అని ప్రింట్ అవుతుంది. ఎల్స్ కాకపోతే ఏంటి, ఎల్స్ ఎక్స్ నాట్ లెస్ దెన్ 10 అనే మెసేజ్ ఇచ్చాను. ఓకే ఇప్పుడు ఎక్స్ వాల్యూ పైన 10 ఇద్దాం. ఎక్స్ లెస్ దెన్ 10 అయితే ఇది నాట్ లెస్ దెన్ అని, ఎల్స్ ఇది కాకపోతే ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఎల్స్ కింద ఉండే ఇది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫైల్ 5 చూడండి, నాట్ లెస్ దెన్ 10 అంటే ఎల్స్ కింద ఉండే ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అప్పుడు ఎల్స్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే సింగిల్ స్టేట్మెంటే కాబట్టి నేను ఇక్కడ ఈ బ్లాక్ స్టార్ట్ చేయలేదు, లేదంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ దీని కింద కావాలన్నా కానీ బ్లాక్ ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ కూడా బ్లాక్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే అది అలా కాకుండా 2 డిసిషన్సే కాకుండా ఒకటి కంటే ఎక్కువ డిసిషన్స్ మనం తీసుకోవాలి, అందుకనే వీటిని డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఓకే అలాంటప్పుడు దీన్ని ఇంకొక ఫైల్గా సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 10 ఓకే ఇది ఎల్స్ ఇఫ్, ఎల్స్ స్పేస్ ఇచ్చి ఇఫ్, లేదంటే కింద కూడా ఇట్లా పెట్టుకోవచ్చు, పక్కనే పెట్టేస్తాను. ఎక్స్ గ్రేటర్ దెన్ 10 సారీ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అయితే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అనే మెసేజ్ వస్తుంది. ఎల్స్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 డబుల్ ఈక్వల్ టు కంపారిజన్. ఇప్పుడు ఇంకొక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఈ మెసేజ్ వస్తుంది. ఏది కానట్లయితే మళ్ళీ లాస్ట్లో ఎల్స్ ఏదో ఒక డిసిషన్, నన్ ఆఫ్ దీస్, ఆల్ ఆర్ ఇట్లా చూడండి నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అని కూడా అంటాం దీన్ని. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది కానట్లయితే లాస్ట్లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సపోజ్ ఇప్పుడు మనకి థర్డ్ కండిషన్ వర్క్ కావాలి. సో చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రావడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, బ్లాక్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలన్నా సరే బ్లాక్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు దేని కింద కావాలన్నా సరే, ఇప్పుడు దీని కింద మల్టిపుల్ స్టేట్మెంట్స్ కావాలి, అప్పుడు ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తాం. మళ్ళీ దీని కింద కావాలి, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఆ విధంగా ఆ నెక్స్ట్ని మీరు ఎక్కడ దాకా బ్లాక్ కంట్రోల్ కావాలి అనేది కరెక్ట్గా మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఆ విధంగా ఇఫ్ కండిషన్ వర్క్ అవుతుందండి. ఓకే నెక్స్ట్ మనం స్విచ్ స్టేట్మెంట్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం.